ఈ మూవీ అంతా బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కష్టాలు అండ్ ఎమోషన్స్ మీదనే ఉంటుంది. హాయ్ గాయ్స్, మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ చూసేసాం భయ్య. రీసెంట్గా ఆహాలో రిలీజ్ అయింది. కాస్టింగ్ రావు రమేష్, అంకిత్ కుయ్య, ఇంద్రజ అండ్ రామ్య పసుపులేటి. బేసిక్గా మూవీ వచ్చేసి అంత సూపర్గా ఉండదు భయ్య, బట్ ఏ డీసెంట్ మూవీ టు వాచ్. ఈ మూవీ అంతా బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ కష్టాలు అండ్ ఎమోషన్స్ మీదనే ఉంటుంది. సో మూవీ వచ్చేసి అంతా ఇదే యాంగిల్లో నడుస్తూ ఉంటుంది విత్ సమ్ కామెడీ జానర్. మూవీలో కెమెరా వర్క్ అంతగా నచ్చలేదు భయ్య. ఏదో 2 to 3 సీన్స్ అయితే బాగా అనిపించింది అంతే. స్క్రీన్ ప్లే కూడా అంతగా అనిపించలేదు భయ్య. సో బేసిక్గా మూవీ ప్లాట్కి వస్తే, సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ ప్లేడ్ బై రావు రమేష్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నట్టే ఆయనకు కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఒక గోల్ ఉంటుంది. సో దానికోసం ట్రై చేస్తాడు. బట్ ఎన్నాళ్ళైనా రాకపోయేసరికి వాళ్ళ భార్య సంపాదన మీద బతికేస్తూ ఉంటాడు. సో ఇలా సాగుతున్న లైఫ్లోకి ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లం రావడం వల్ల ఈయన ఎన్ని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాడు అండ్ ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకున్నాడు అనేదే మూవీ. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes ఉంటుంది. బట్ మూవీలో ఫస్ట్ హాఫే ఎక్కువసేపు ఉంటుంది అండ్ ఎంగేజింగ్గా కూడా ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి బాగుంటుంది, కొద్దిగా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ కామెడీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ కామెడీతో పోలిస్తే సెకండ్ హాఫ్ కామెడీ బాగా అనిపించింది. ఎందుకు అంటే ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడడానికి పడే కష్టాల వల్ల కొద్దిగా కామెడీ జనరేట్ అవుతుంది. మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయి భయ్య. అండ్ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ వచ్చేసి బాగుంటుంది. అండ్ క్లైమాక్స్కి మూవీని చాలా నీట్గా కనెక్ట్ చేశారు అనిపించింది. రావు రమేష్ అండ్ అంకిత్ కుయ్య గారి యాక్టింగ్ బాగుంది భయ్య. అండ్ హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్గా అనిపించింది. రావు రమేష్ గారి క్యారెక్టర్ అండ్ అంకిత్ కుయ్య గారి ఫాదర్ సన్ బాండింగ్ కూడా చాలా బాగా చూపించారు అనిపించింది మూవీలో. రమ్య పసుపులేటి గారి క్యారెక్టర్ నాకు కొద్దిగా ఓవర్గా అనిపించింది భయ్య. అంటే ఆల్మోస్ట్ ఒక నిబ్బీ క్యారెక్టర్ అనుకోండి. సాంగ్స్ విషయానికి వస్తే నాకైతే మేడం సార్ మేడం అంతా అనే సాంగ్ ఒకటి బాగా నచ్చింది. అండ్ ఈ సాంగ్ని అల్లు అర్జున్కి ట్రిబ్యూట్గా చేశారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సాంగ్లో అల్లు అర్జున్ మూవీ రిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. బీజిఎమ్స్ కూడా అంత సూపర్గా ఏమనిపించవు. సో ఓవరాల్గా ఈ మూవీని 1 time ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 lemons. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎన్ని లెమన్స్ ఇస్తారో కూడా కామెంట్ చేసేయండి.